కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బలహీనత, వీక్నెస్. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచు ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్. కొరింథియన్స్ 2 Corinthians chapter 12 verse 9. ఇప్పుడు చదువుకుని ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు సిద్ధపడి ప్రసంగం చేయాలంటే చేయగలమా? చదువుకుని ప్రిపేర్ అయ్యి చేసేదా వర్తమానం? యేసయ్య ఏం చదివారు చెప్పండి? ఈయన వడ్లవాని కుమారుడు కాడా? ఈయన సహోదరులను మనము ఎరుగమా? యేసుక్రీస్తు ప్రభువును యూదులు కేవలము ఒక వడ్లవాని కుమారునిగా, అంటే కార్పెంటర్ యొక్క కుమారునిగా మాత్రమే చూస్తారు. పెళ్లి కాకుండా గర్భము ధరించి బిడ్డను కనినటువంటి తల్లిగానే మరియమ్మ గారిని చూస్తారా? లోకరీతిగా ఎన్ని అపనిందలు! యేసుక్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి అవమానాల గుండా వెళ్ళారు, నిందల గుండా వెళ్ళారు, ఎంతో అపహాస్యాలు పాలైనారు. ఆయన కావాలంటే రాజు యొక్క అంతఃపురంలో రారాజుగా జన్మించలేడా? చూడండి, ఇప్పుడు మనం భూలోక పరిస్థితులను చూసినట్లయితే ఎంతమంది ధనికులు ఉన్నారు, ఎంత పర్సెంట్ ధనికులు ఉన్నారు, ఎంత పర్సెంట్ మిడిల్ క్లాస్ వారు ఉన్నారు, ఎంతమంది పేదవారు ఉన్నారు. పేదవారి సంఖ్య ఎక్కువ కదా. ఆయన మెజారిటీ పక్షం వహించి మెజారిటీ ప్రజలు వ్యాధిగ్రస్తులై ఉన్నారు, వస్త్రహీనులై ఉన్నారు, ఆకలి దప్పులకు అలమటించేవారిగా ఉన్నారు ఈ లోకంలో. అందువలన యేసుక్రీస్తు ప్రభు ఆ మెజారిటీ వారి పక్షంగా పేదవానిగా వచ్చాడు ఈ లోకానికి, దాసునిగా వచ్చాడు ఈ లోకానికి, రిక్తునిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయనను అంగీకరించలేదు. యూదుల రాజుగా ఆయన వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. యూదుల రాజుగా పుట్టినటువంటి ఆయన ఎక్కడా అని చెప్పి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళారు? లోక జ్ఞానం ఏం బోధిస్తూ ఉన్నది? రాజులు ఎక్కడ జన్మిస్తారు? పశువుల పాకలో జన్మిస్తారా? చూసారా? దైవ జ్ఞానం మానవ జ్ఞానానికి ఎంతో వ్యత్యాసంగా ఉన్నది, భిన్నముగా ఉన్నది. ఏ మనుష్యుడు కూడా ఎన్నడూ కూడా యోచించలేడు, ఆలోచించలేడు, ఊహించలేడు. రాజు ఏమిటి? పశువుల పాకలో జన్మించడం ఏంటి? ఇదేంటి? ఇది ఎక్కడ వింత? ఆయన జననమే వింత. కన్య ఏంటి? కుమారుని కనడం ఏంటి? పురుషుని యొక్క సాంగత్యం లేకుండా, తల క్రిందులైన పురుషుడు సంబంధం లేకుండా స్త్రీ బిడ్డను కనగలదా? వాస్తవమే కదా. శరీరపరంగా చూసుకున్నట్లయితే ఇట్స్ ఎ మెడికల్ మార్వెల్, ఇట్స్ ఎ మెడికల్ వండర్ that a virgin gives birth to a son. This is the sign. ఆకాశం అంత ఎత్తైన లేక పాతాళమంతా ఊర్ధ్వలోకమంత లోతైన ఏ సైన్ అంటే ఏమంటారు? సూచన కావాలన్నా నన్ను అడగండి. ఆకాశం కంటే అత్యున్నతమైనటువంటి సూచన కాదా ఇది? ఊర్ధ్వలోకము కంటే అత్యున్నతమైనటువంటి సూచన కాదా? పాతాళ లోకం కంటే ఎంతో దిగువ భాగముకు సంబంధించినటువంటి సూచన కాదా? ఎంత గొప్ప సూచన! ఆకాశం కంటే ఎత్తైనది, పాతాళం కంటే లోతైనటువంటి గొప్ప సూచక క్రియలు చేయవాడు, ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు ప్రభు. లేకపోతే బండలోంచి నీళ్లు రావడం ఏంటి చెప్పండి? బండ ఏమిటి? నీళ్ళు ఇవ్వడం ఏంటి? ఇది ఎక్కడ వింత? నీళ్ళు ఏంటి? ద్రాక్షరసం అవడం ఏంటి? ఇది ఎక్కడ వింత? మరణించడం ఏంటి? తిరిగి లేవడం ఏంటి? ఇది ఎక్కడ వింత? అద్భుతములు చేయువాడు మన ప్రభువు, ఇలాంటి ప్రభువు మరి లేడు ఈ జగాన. ఈ పాటలని నేను ఇప్పుడు నేర్చుకున్నానా చెప్పండి? ఎక్కడుంది టైం? లేదు కదా. అందుకని చెప్పి సిద్ధపడి ఉండాలి. సిద్ధపడుమా ఓ వధు సంగమ, వరుడగు యేసును ఎదుర్కొనవా, వరుడగు యేసును ఎదుర్కొనగా. రారాజుగా చక్కగా పెండ్లి కుమారుని వలె యేసుక్రీస్తు ప్రభు అంతఃపురంలో నుండి బయలుదేరు సూర్యుని వలె పెండ్లి కుమారునిగా, రారాజుగా పెండ్లి కుమార్తెను, వధువును స్వీకరించుటకు రానైనటువంటి వరునిగా యేసుక్రీస్తు ప్రభు రానయ్యన్నాడు. వధువు అంటే చక్కగా పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నటువంటి కన్యక వధువు, చర్చ్. సమస్తమైనటువంటి సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము, ఆత్మఫలములు మెండుగా ఉన్నటువంటి చక్కని రీతిలో ధరింపబడి అలంకరింపబడినటువంటి సంఘమును
ఆయన పరిశుద్ధాలంకృతురాలైనటువంటి సంఘాన్ని వధువుగా తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు. ఈ మర్మం చాలా గొప్పది. మళ్ళా స్త్రీ పురుష సంబంధాలు, శరీర సంబంధాలు అక్కడ పరలోకంలో ఉంటాయా అంటే ఉండవు. ఈ భూలోకం వరకే ఈ భార్యాభర్తల సంబంధం, ఈ శరీర సంబంధం, ఈ బిడ్డలు, ఈ భౌతిక సంబంధాలన్నీ ఎంతవరకు ఈ భూలోకంలో ఉన్నంత వరకు. ఎట్లా మనకు తెలుస్తున్నది పరలోక సంబంధమైనటువంటి విషయాలు? ఇప్పుడు చూడండి, నేను ఇజ్రాయెల్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. 2010 సంవత్సరము సెప్టెంబరు 1వ తారీఖున నేను ఐఐటి మద్రాసు నుంచి, చెన్నై నుంచి బయలుదేరి ఇజ్రాయెల్ వెళుతున్నాను. హుటాహుటిన వెళ్ళిపోతానా? దానికి సిద్ధపాటు ఉందా లేదా చెప్పండి? సిద్ధపాటు ఎంత సిద్ధపాటు ఉండాలి చెప్పండి? కనీసం 6 మాసాలు సిద్ధపాటు అన్నా ఉండాలి. 6 మాసాల సిద్ధపాటు కూడా లేదు. ఎక్కడ 6 మాసం? మేలో ప్రొఫెసర్ గారికి అప్లై చేశాను. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 మాసాలు. సెప్టెంబర్కి వీసా వచ్చేసింది. తర్వాత ఫ్లైట్ టికెట్లు వచ్చేసాయి. వీసా కావాలి, ఫ్లైట్ టికెట్ కావాలి, పాస్పోర్ట్ కావాలి. ఇవన్నీ ఉండుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ దేశమును గుర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి వివరణ కావాలి. ఇవన్నీ తెలుసుకుని కూడా అక్కడ చలి గురించి తెలియపరచబడింది. చల్లగా ఉంటాయి డిసెంబరు, జనవరి అంటే. చలి అంటే ఇక్కడ మాకు లేదా చలి? నార్త్ ఇండియాలో చలి లేదా? అక్కడ నేను ఉండలేదా అనుకుని ఇండియాలో ఆ చలి దుప్పట్లే తీసుకుని వెళ్ళాను. ఏమైంది? ఆ చలికి తాళుకొనలేకపోయినాను. ఎంతో చలి. ఉదయం ఎంత వేడి ఉండినప్పటికీ ఇప్పుడు చెన్నైలో ఎట్లా 40 డిగ్రీలు, 45 డిగ్రీలు ఉంటుందో, రామగుండంలో ఎట్లా 45, 48 డిగ్రీలు ఉంటుందో, ఇజ్రాయెల్ దేశం కూడా ఎంతో వేడి కలిగినటువంటి దేశము, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నటువంటి దేశము. ఇప్పుడు టూరిస్టులు వచ్చారంటే తెల్లవాళ్ళు, యూరోప్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చక్కగా అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన యాపిల్ లాగా ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తే అక్కడ ఎంత చెమట. వాళ్ళు సరైనటువంటి వస్త్రధారణ లేకపోతే టూరిజం చేయలేరు కదా. కొండలు గల దేశము, లోయలు గల దేశము. ఆ కొండలు, లోయలు దాటి ఆ టూరిస్టులు అందరూ వెళుతూ ఉంటారు. ఆ యేసుక్రీస్తు ప్రభుని, ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూసి, ఆ బైబిల్లో ఉన్న సంగతులు ఉన్నట్లు చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. చక్కని హ్యాట్ పెట్టుకుంటారు, తర్వాత నీళ్ళ బాటిల్ పెట్టుకుంటారు, ఒక బ్యాగ్ పెట్టుకుంటారు, తర్వాత ఒక గైడ్ని పెట్టుకుంటారు. ఈ ఫారినర్స్ చక్కగా ఆ ఎండకు చాలినటువంటి వస్త్రధారణ చేసుకుంటారు. ఒక అంబ్రెల్లా తీసుకుంటారు, లేకపోతే ఒక పెద్ద హ్యాట్ పెట్టుకుంటారు. తర్వాత కావాల్సినటువంటి కాటన్ డ్రెస్ పెట్టుకుంటారు, కావాల్సినటువంటి వాటర్ బాటిల్ పెట్టుకుంటారు, డిహైడ్రేట్ అయిపోకుండా చూసుకుంటారు, కావాల్సినటువంటి గైడ్ని పెట్టుకుంటారు. వాళ్ళ సొంతంగా వెళ్తే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? వయా డాలరోసా దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువుని సమాధి చేయబడినటువంటి ఆ యోసేపు యొక్క తోట, అరిమతయి యోసేపు యొక్క తోట ఎక్కడుందంటే, నాలాంటి వాడిని అడిగితే ఇదిగో ఈ వయా డాలరోసాలో వెళ్తూ ఉంటాయి, ఇక్కడ ఒక చర్చ్ ఉన్నది, కాథలిక్ చర్చ్. ఈ కాథలిక్ చర్చ్లోనే యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డారు. కావాలంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు సమాధి కూడా అక్కడ ఉంటుంది. అందరూ కలిసి మోకాళ్ళు వంతా ఉన్నారు, మీరు కూడా వెళ్ళి మోకాళ్ళలో ఉండండి అని చెప్పి అందరూ చెప్పినట్టే నేను కూడా చెప్తాను కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఎక్కడ చేయబడి ఉన్నది? బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నది? బైబిల్ గ్రంథం చదివినటువంటి నిష్ణాతులు ఏం చెప్తున్నారంటే, ఆయన ఊరు వెలుపట సిలువేయబడి ఉన్నాడు. ఆయన పట్టణపు లోపల సమాధి చేయబడలేదు, పట్టణపు లోపల సిలువేయబడలేదు. ఆయన గవినికి వెలుపల మన అవమానమును మోసుకొని పోయాను. మన అవమానాలు, మన పాపాలన్నీ కూడా ఆయన మీద పడినప్పుడు ఆయన ఊరిలో నుంచి నెట్టివేయబడినాడు. దోషిగా మన పాప శిక్షను భరించుకొనుచు ఊరు వెలుపటికి వెళ్ళిపోయినాడు. గవిని వెలుపట ఆయన ఆ కల్వరి కొండ మీద, గొల్గొతా కొండ మీద పాపులకు నియమింపబడినటువంటి ఆ స్థలంలో మ్రానిపై వేలాడినాడు. మ్రాన్ అంటే ఏంటంటే సిలువ అనమాట. మ్రానిపై వేలాడువాడు శాపగ్రస్తుడు. శపించబడినటువంటి వారు ఆ సిలువపై వేలాడతారు. ఆ శాపగ్రస్తులకు, దుర్మార్గులకు, కఠినులకు, హింసకులకు, బలాత్కారం చేయవారికి, దొంగలకు, నరహంతకులకు, మాతృహంతకులకు, పితృహంతకులకు, తర్వాత వ్యభిచారులకు నియమింపబడినటువంటి ఆ మరణదండన నిర్దోషి అయినటువంటి, పాపమెరగినటువంటి, దేవుని ఏకకుమారుడైనటువంటి, అద్వితీయ కుమారుడైనటువంటి, మన ప్రధాన యాజకుడైనటువంటి, మన న్యాయకర్త అయినటువంటి, మన లోకరక్షకుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన పొందుతూ ఉన్నాడు. బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే నేను నిర్దోషిని, నేను ఈ దోషం చేయలేదంటే మరి ఎవరు చేస్తారు? పలానా వాడు చేశాడు, ఇంద్రనీళ్ళు చేశాడు, తప్పు అంటే నాకు వస్తుంది. నిజమే కదా, వాస్తవమే కదా. మనం అందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతే ఆయన నోరు తెరిచుంటే మన దోషాలన్నీ బయటపడేవి. ఆయన నోరు మూసుకున్నాడు కనుక మన దోషాలన్నీ కప్పివేయబడి ఉన్నవి. చూసారా? బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. మన దోషాలన్నీ కూడా సిలువపై ఆయన మ్రోస్తున్న నీతిపరుడు. అందువల్ల
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నా దోషాన్ని, నా అపరాధాన్ని సిలువలో మ్రోసి నా స్థానంలో మరణించాడని నమ్ముతున్నారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని అంటే పునరుద్ధానమును వారు పొందుకుంటారు. వారిపై మరణం ఎంత మాత్రం అధికారం కూడదు. వారు మరణాన్ని జయించి లేస్తారు. చూసారా? ఎన్నడూ కూడా నిత్య జీవంలో పరలోకంలో యుగయుగాలు తరతరాలు దేవునితో కూడా ఆనందిస్తారు. మనుషులు ఈ లోకంలో 50 సంవత్సరాల కోసం, 60 సంవత్సరాల కోసం సృజించబడ్డారా? దేవుని పోలికలో మానవులు సృజించబడ్డారు. మానవ సహవాసంబును కోరి మానవం సృష్టించి, మానవ సహవాసం కొరకు దేవుడు మానవుల యొక్క సహవాసాన్ని కోరుకుని మానవుని సృజించాడంటే, మానవ సహవాసం 70 సంవత్సరాలైనా పండగ పూట కూడా పాత మొగుడేనా అంటాం. దివాళీ వస్తుంది, ఇప్పుడు పండగ పూట కూడా పాత మొగుడేనా అని స్త్రీలందరూ రవికల పండగ చేసుకుంటే ఏమవుతుంది? అట్లా కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు పండగ పూట కూడా పాత కన్యకి అయిన పాత వధువేనా అని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. మనం ఎన్నడూ కూడా ఆయనకి పాతగల ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని మోయేవాడని నేనే అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు తాపి ధర్మారావు గారు రాశారు ఏమని, దేవాలయం మీద భూత బొమ్మలు ఎందుకు అని ఆ చక్కని చారిత్రాత్మక పుస్తకము తాపి ధర్మారావు గారు రాశారు. అందులో రవికెల పండుగ గురించి ఇంకా అనేకమైనటువంటి భారత సాంప్రదాయాన్ని గురించి చక్కగా వివరించి రాశారు. మ్యారేజ్ గురించినటువంటి చక్కని పుస్తకం రాశారు. ఇవన్నీ నేను చదివాను కాబట్టి, చదవకపోతే నేను ఎట్లా చెప్తాను? అంతే కదా. ఇప్పుడు సిద్ధపడి నేను చెప్తా ఉన్నానా? ఎప్పుడో చదివింది, ఎప్పుడో చర్చికి వెళ్ళి నేర్చుకున్నటువంటి ట్యూన్సే కదా. అందువల్ల మన పిల్లలను చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క భయభక్తుల్లో, దేవుని సేవకుల సమక్షంలో పెంచాలి. ఒక్క నిమిషంలో వాళ్ళు ఏమిటది రూపాంతరం పొందుకొనగలరు యేసుక్రీస్తు ప్రభులాగా. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందుకున్నారు అంటే దానికి ఎంత 30 సంవత్సరాల ప్రార్థన ఉన్నది. ఆ రూపాంతరం ఒక్క గడియలో జరిగిపోయింది. కానీ దాని వెనుకున్నటువంటి ఆ ప్రార్థనా జీవితం. అట్లనే మన పిల్లలు దేవుని కొరకైనటువంటి యాజకులుగా ఉండాలంటే, దేవుని సేవకులుగా ఉండాలంటే, మరణం నుంచి అనేకులను తప్పించాలంటే, క్రీస్తు ప్రేమను అనేకులకు చూపించాలంటే, అనేకులు కన్నీరు తుడవాలంటే, కురిగినటువంటి వారిని బలపరచాలంటే, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాలంటే, నరకమునకు నియమింపబడినటువంటి వారిని పరలోకంలో గురి తట్టు నడిపించాలంటే వాళ్ళు ఒక్క రోజులో చేయగలరా? చిన్నప్పటి నుంచి అభ్యసింపచేయాలి. దేవుని వాక్యం వాళ్ళకి అభ్యసింపచేయాలి. దేవుని యందు భయభక్తులు వాళ్ళకి నేర్పించాలి. క్రీస్తు ప్రేమను వాళ్ళకి నేర్పించాలి. విరిగినరిగిన హృదయం వారికి కలుగునట్లు దేవుని యొక్క శిక్షణలో వారిని పెంచాలి. మోకాలి ప్రార్థన నేర్పించాలి. దేవుని కొరకైన ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా వారిని పెంచినప్పుడు వారు తమ చుట్టూ ఉన్నటువంటి బిడ్డలకు వెలుగునిచ్చేవారుగా ఉంటారు. ఎంతమంది భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువుని నిజమైనటువంటి వెలుగును, జీవాధారాన్ని తెలుసుకొనలేనటువంటి వారిగా ఉన్నారు. తమ చేతి పనులైనటువంటి బొమ్మలను ఆరాధించేవారిగా ఉన్నారు. చేతి పాఠములో రాళ్ళు మనకు దైవములు కానెరవు. ఇప్పుడు మీరు పెట్టుకోవట్లేదా? మీరు సెలవును పెట్టుకోవట్లేదా? చేతి పని కాదా? వాస్తవమే కదా. మరి ఇతరులను విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అది కూడా చూడాలి. మేమేమి దేవుడు బొమ్మ పెట్టుకోలేదు, మేము సిలువ బొమ్మ పెట్టుకున్నాం. అది కూడా బొమ్మే కదా. చేతి పాఠములో రాళ్ళు మనకు దైవములు కానిరవు. ఏ సృష్టం యొక్క బొమ్మను నీవు పూజించకూడదని చెప్పి దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. మోషే కదా, మాకు కాదు కదా. యూదులకు కదా, మాకు కాదు కదా. క్రైస్తవులు అయితే పరలోకం నుంచి దిగొచ్చారా? క్రైస్తవులకు ఎగ్జంప్షనా? ఇప్పుడు చదివినవాడు చదువుకున్నాడు కాకరకాయ అన్నాడు, చదువుకున్నాడు కాకరకాయని కేకరకాయ అన్నాడు. అట్లా క్రిస్టియన్స్ వీఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద లా. వీ కెన్ పుట్ క్రాస్, వీ కెన్ పుట్ ఐడల్స్ ఇన్ అవర్ హార్ట్, వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్, వీ కెన్ లివ్ ఇన్ ఎవర్ వాట్ ఎవర్ వీ వాంట్ బికాస్ గ్రేస్ ఇస్ గివెన్ టు యూ అస్ అంటున్నారు. అదేమిటది? అది గ్రేసా? కృపను నిరర్ధకము చేయుట కాదా? ఆ పరిశుద్ధమైనటువంటి యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని నిష్ప్రయోజనమైనదిగా ఎంచుట కాదా? అట్లాంటి వారికి మరి అన్నిటికీ కూడా పాప క్షమాపణ ఉండదు. ఏ పాపమునికైనా క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మను అవమానపరిచి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచి, పరిశుద్ధాత్మను ఏమిటది దుఃఖపరచుకుడి. డూ నాట్ గివ్ ద హోలీ స్పిరిట్, డూ నాట్ బ్లాస్ఫెమ్ ద హోలీ స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడినటువంటి మనుష్యునికి క్షమాపణ లేదంట. దేనికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారికి క్షమాపణ లేదు. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏది? పరిశుద్ధాత్మ కాలం కాదా? దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడి దేవుని ఆత్మను దుఃఖపరిచే వాళ్ళకంట క్షమాపణ ఉండదంట. మనం ఎక్కడున్నా అక్కడికి వెళ్ళాం. వీక్నెస్. ఆయన మన బలహీనతలను చూసి జాలి పడేవానిగా ఉన్నాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ పశ్చాత్తాపడువాడు తన యొక్క పాపమును ఒప్పుకొనివాడు కనికరము పొందును. ఆయన మన పాపములను
కడిగి వేసేమని ఉన్నాడు. హీఈస్ జస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ దట్ ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ విల్ క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అవర్ అన్రైటియస్నెస్ అండ్ మేక్స్ us క్లీన్. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. ఇవన్నీ నేను బైబిల్లో చదువుతున్నానా? చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుట అభ్యాసింపచేయాలి పిల్లలకి. ఇప్పుడు చీకటి, ఇప్పుడు బైబిల్ చదవాలంటే ఎట్లా? ఇప్పుడు చీకటి కాలం రానే ఉన్నది. ఇప్పుడు ఏమిటంటారు, అది ఏం చర్చ్ అంటారు? ఏడుకొండల మీద ఉంది కదా, ఏడుకొండలు అంటే తిరుపతిలో 700 అంటారు కాదులేండి, ప్రపంచంలో 7 కొండలు ఉన్నాయి కదా, సిటీ ఆఫ్ 7 హిల్స్ అంటారు. ఆ సిటీ ఆఫ్ 7 హిల్స్ యొక్క క్రూరమైనటువంటి అధికారం రాననేది. ఆంక్షలు, బైబిల్ ప్రకటించకూడదు, బైబిల్ చదవకూడదు, సువార్త ప్రకటించకూడదు అనే ఆంక్షలు రానే ఉన్నాయి, వస్తూ ఉన్నది. ఆ కాలం, చీకటి కాలం వస్తూ ఉన్నది. అప్పుడు వాక్యం ప్రకటించాలంటే అవుతుందా? చీకట్లో వాక్యం చదవగలమా? అందుకని ఇప్పుడే వాక్యాన్ని భద్రపరచుకోవాలి. చక్కగా వెలుగుండగానే ఆ 12 గంటల వెలుగు కాలంలోనే తొట్టెళ్ళకుండా మనం పని చేయగలుగుతాం. ఆ 12 గంటలు అయిపోయిన తర్వాత చీకట్లో పని చేయాలంటే ఎట్లా కదా? ఇప్పుడు చైనా నన్ను ఏసీ తీసుకెళ్లారు 2019. ఆ 2019 నుంచి 21, 24 మాసాలే, అంతకు మించి లేదు. 12 మాసాలే, 9 మాసాలే బిడ్డ తల్లి గర్భంలో ఉండేది. అంతకంటే ఎక్కువ నేను పెట్టుకుంటే పిల్లలకి ప్రమాదం, లేకపోతే తల్లికి ప్రమాదం, అంతే కదా. లేదు నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, నేను 12 మాసాలు మోస్తానంటే వీలు పడదే. నాకు 2 సంవత్సరాల కాల వ్యవధి ఇవ్వబడింది. లేదు నేను 4 సంవత్సరాలు ఉంటానంటే ఎవరిస్తారు వీసా? ఆ 2 సంవత్సరాలు సరిగ్గా ఉపయోగించుకున్నాను కనుక ఆ కాలంలో 2000 కంటే ఎక్కువైనటువంటి వర్తమానాలు సిద్ధపరిచి యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టాను కనుక ఇప్పుడు కఠినమైనటువంటి ఆంక్షలు ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాక్యం ప్రకటించకూడదు, ఎక్కడ పడితే అక్కడ సమాజంగా కూడుకొనకూడదు, అనేకమైనటువంటి కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ వర్షిప్ కొరకు చర్చ్ మీదకి ఆంక్షలు విధింపబడే. ఎక్కడ చైనాలో ప్రారంభమైంది, ఎక్కడ అంత ఉందో తెలియదు. అందువల్ల దేవుడు ఇచ్చినటువంటి కృపాకాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో స్వార్థ ప్రకటించడానికి అనుకూలమైనటువంటి సమయము. 1.4 బిలియన్ ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నారు కనుక ఈ అనుకూల సమయంలో కులము స్థలమని మనం ఆలోచించుకుంటే దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎన్ని మాధ్యాలు ఉన్నాయి, ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి, యూట్యూబ్, ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి కదా, జూము, వెబ్ఎక్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా లిమిట్లెస్ అనమాట. ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని మనం ప్రకటించవలసినటువంటి వారమైన. ప్రకటించట్లేదా? ఏంటి వాక్యం లేదా? ఉందో లేదో నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి నువ్వు ప్రకటించాల్సింది. పేతురు లేడా? యోహాన్ లేడా? మరి నేనెందుకు అని పౌలు అనుకుంటే? బైబిల్ గ్రంథంలో 14 పుస్తకాలు ఉండేవి కాదు కదా. ఆ 4 గ్రంథాలు లేవో, 4 సువార్తలు లేవో, మళ్ళీ నేను కూడా రాయాలా? సెలవదొరయ్య గారు ప్రకటించట్లేదా? పాస్టర్ గారు, నేనెందుకు చేయాలి? అట్లా కాదు. ఎంతోమంది ధనవంతులు ఆ యెరూషలేములోని ఆలయంలో విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు కానుకలుగా అర్పించారు. వాళ్ళందరూ అర్పించారు కదా. నేనేంటి అర్పించేది, 2 కాసులు ఎంత అని చెప్పి ఆ పేద విధవరాలు 2 కాసులు అర్పించకపోతే 2 స్వార్థలు ఆమె ఉండేదా? నేను చేసేది 2 కాసుల పరిచర్య అయినను ఈ 2 కాసుల పరిచర్య లేకపోతే సముద్రంలో ఒక నీటి బిందువు కొదవైనట్లుగా ఆ పరిచర్య సంపూర్ణం కాదు. మదర్ తెరిసా గారిని ఒక జర్నలిస్ట్ ఇట్లా అడిగారు. మదర్, చాలా మంది ఉన్నారు కదా పేదవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవారు, వ్యాధిగ్రస్తులు, కుష్ఠరోగులు, ఎంతమందికి మీరు చేయగలరు? మీరు చేసి ఈ పరిచర్య ఏ పాటిది అని అడిగితే మదర్ తెరిసా గారు అన్నారు, మంచిదే, మీరు చెప్పేది చాలా వాస్తవం, మీరు చాలా జ్ఞానులు, మీరు చాలా చదువుకున్నటువంటి వారు, అందువల్ల మీరు చెప్పినటువంటి తీర్పు మంచిదే. అయినప్పటికీ జ్ఞాపకం చేసుకోండి ఏమిటంటే, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మై వర్క్ ఈస్ దట్ ఇట్స్ ఓన్లీ ఎ మినిస్కుల్, యట్ ఇఫ్ ద డ్రాప్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద ఓషన్ విల్ బి స్టిల్ డెఫిషియంట్ ఆఫ్ దట్ డ్రాప్. నేను చేసి ఈ పరిచర్య ఉన్నదే అది కేవలం ఒక నీటి బిందువే. మీరు చెప్పినట్లు ఆయనను ఆ నీటి బిందువు కొదవైన ఎడల సముద్రంలో ఆ కొరత ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. నేను అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ పరిచయం చేస్తున్నాను, చేయగలనని ఏమీ డప్పాలు కొట్టుకోవట్లేదు. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిమాణమును బట్టి, ఆ కొలతను బట్టి ఆ పరిచర్య ప్రేమతో సాగిస్తున్నాను. కొన్ని నాకు ఇవ్వబడినటువంటి ఆత్మలు దేవుని కొరకు సమకూరుస్తున్నాను. ఈ పని నేను చేయకపోతే ఆ నీటి బిందువు కొరత ఎప్పుడు కూడా ఉండిపోతుంది అని చెప్పారనమాట. ద ఓషన్ విల్ బి స్టిల్ డెఫిషియంట్ ఆఫ్ దట్ మిస్సింగ్ డ్రాప్. అట్లా సెలదొరయ్య గారు, అయ్య గారు లేరా, పలానా ఇంకో పాల్ బిషప్ గారు లేరా, నేను ఎందుకు చేయాలంటే? నాకున్న అనుభవాలు వాళ్ళకి లేవు కదా, నేను నడిచిన మార్గంలో వాళ్ళు నడవలేదు కదా, అంతే కదా. అందువల్ల బలహీనత, ఆయన మన బలహీనతను ఏమని చేస్తా ఉన్నాడు? ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్.
మీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. మన బలహీన సమయంలో దేవుడు మనకి బలాన్ని ఇచ్చేవానిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కృప మనం కోరుకున్నప్పుడు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది ఇన్ యువర్ వీక్నెస్, మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. వీడు పిచ్చివాడు. ఎవరికి పిచ్చి? నీకా? వాక్యం ప్రకటించే వాళ్ళకి. ఎవరికి పిచ్చి? భ్రష్టుడా, నీచుడా. నువ్వే కొలస్తే ఇతరులకు కొలుస్తున్నావు, అదే కొలతో నీకు నువ్వు కొలబడిన సున్నం కొట్టిన గోడ. న్యాయం తీర్చడానికి నిలబడి నిర్దోషులను కొడతావా? దేవుడు నిన్ను కొట్టును గాక. ఎవరికి పిచ్చి? భ్రష్టుడా, నీచుడా, అల్పుడా. మీరే కొలతో ఇతరులకు కొలుస్తారో అదే కొలతో మీకును కొలవబడను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.